నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచర్ షాపు నిర్వహిస్తూ నేటి సమాజానికి మేటి మహిళగా మారిన పార్వతి. భర్త మరణానంతరం సాహసోపేత నిర్ణయంతో శ్రీజాతికే ఆదర్శంగా నిలిచిన వైనం. బార్ కౌన్సిల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ గడువు. నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ అనంతరం ఈ నెల 28న ఎన్నికలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన 7,378 కేజీల గంజాయి ధ్వంసం. గంజాయి సాగు, రవాణా, విక్రయం చేస్తే ఆస్తులు జప్తు చేస్తామన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయనగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. నగరంలోని అంబట్సత్రం జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హై మోస్ట్ విద్యుత్ దీపాన్ని ఆమె ప్రారంభించారు. విజయనగరం అందాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం రాత్రి నగరంలోని అంబటిసత్రం జంక్షన్ వద్ద 1,25,000 రూపాయలతో ఏర్పాటు చేసిన హైమోస్ట్ విద్యుత్ దీపాన్ని ఆమె ప్రారంభించారు. నగరపాలక సంస్థ టి రాయల్ బాబు, డిఈ ప్రసాద్ స్థానికులతో కలిసి ఆమె విద్యుత్ దీపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ నిధులు 1,25,000 రూపాయలతో హైమోస్ట్ విద్యుత్ దీపాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నగర అందాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగర అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పారు. ఈ అంబట్సత్రం జంక్షన్లో కొంచెం చీకటిగా ఉండటం వల్ల మినీ హైమాస్ట్ ఒకటి ఏర్పాటు చేసి దానికి 4 లైట్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అంచనా దీన్ని 1.25 lakhsగా గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ జంక్షన్కి వెలుగు రప్పించడం జరిగిందండి. విజయనగరం నగరపాలక సంస్థ నుండి సాధారణ నుంచి 1,25,000 రూపాయలతోటి అంబట్సత్రం జంక్షన్లోని ఇటు అంబట్సత్రం జంక్షన్ ఇటు ఘోష్ హాస్పిటల్ మధ్యలోని ఐమాక్స్ లైట్ వేయడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిత్యం కూడా రద్దీతో ఉండే ప్రదేశం. అటు హాస్పిటల్కి వెళ్ళే ప్రజలకి, ఇటు పాదచారులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయమని కోరగా అది ఏర్పాటు చేయడం ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే విజయనగరం అన్ని విధాలా అభివృద్ధి పడుతూ సీసీ రోడ్లు, సీసీ ట్రైన్లు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలుసుకుంటూ విజయనగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి పరచాలని, అందరూ సహాయ సహకారంతో అభివృద్ధి పరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. కలకాలం కలిసి ఉంటానని బాసలు చేసిన భర్త అకాల మరణంతో ఆ ఇల్లాలు కుంగిపోలేదు. మగవాళ్లకు తాము ఎందులోనూ తీసిపోమంటూ భర్త చేసిన వృత్తిని జీవనాధారంగా మార్చుకొని ఒక కుమార్తెకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టింది. మరో కుమార్తెను చదివిస్తూ తండ్రి లేని లోటు తీర్చింది. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆ మహిళ ఎవరు? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి తెలుసుకోవాలని ఉందా? వాచ్ దిస్ స్టోరీ. నేటి సమాజంలో పురుషులతో పోటీపడి స్త్రీలు విజయావకాశాలు పొందుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్త్రీ జాతికి పెద్దపీట వేస్తూ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఓ మహిళ తీసుకున్న సాహసోపేత నిర్ణయం స్త్రీ జాతికే ఆదర్శంగా నిలుస్తుంది. విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దం గ్రామానికి చెందిన పార్వతి పంచర్ షాపు నిర్వహిస్తూ నేటి సమాజానికి మేటి మహిళగా నిలుస్తోంది. 3 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో భర్త సూర్యనారాయణ మృతి చెందడంతో ఆయన నిర్వహించిన పంచర్ షాపును తానే నడపాలని యోచించింది. తన భర్త సూర్యనారాయణ వృత్తిరీత్యా ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు పంచర్లు వేసుకుని జీవనం సాగించేవాడు. భర్త చనిపోయాడని కృంగిపోకుండా ఆ కుటుంబాన్ని ఎలాగైనా నడిపించాలని ధైర్యంతో నిలబడింది పార్వతి. మగవాళ్లకి ధీటుగా కాయకష్టం చేసుకుని భర్త మార్గాన్ని గుర్తించి అదే వృత్తిని కొనసాగిస్తూ రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తన కష్టార్జితంతో పెద్ద కూతురి పెళ్లి చేసి చిన్న కూతురిని చదివిస్తూ మగదిక్కులేని లోటును పూరించి తన భర్త అనుభవాలతో సంతోషంగా పయనిస్తున్న ఈమె జీవితం మరింత మంది మహిళలకు ఆదర్శం కావాలని కోరుకుందాం. రహదారి భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహన చోదకులకు శాపంగా మారింది. తమ గమ్యస్థానాలకు చేరుకోవటం ప్రయాణికులకు అగమ్య గోచరంగా మారింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రహదారి గమ్యస్థానాలను సూచించే నేమ్ బోర్డులు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్య తీరు చూసి వాహన చోదకులు ఆశ్చర్యపోతున్నారు. ఆర్ఎన్బి ఆధ్వర్యంలో ప్రతి ఊరికి ఇరువైపులా స్పష్టంగా కనిపించే విధంగా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పర్యవేక్షణ లేమి కారణంగా తమకేమీ పట్టనట్టు అధికారులు వ్యవహరించడం వల్ల వాహనాల్లో ప్రయాణించే వారికి ఆయా గ్రామాల నేమ్ బోర్డులు అలంకారప్రాయంగా దర్శనమిస్తూ మారాయి. మరికొన్ని బోర్డులు పొదల్లో కనబడడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించకుండా చేయాల్సిన ఇలాంటి చిన్న పనుల్లో కూడా అధికారుల నిర్లక్ష్యం చూపడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు దృష్టి సారించి నేమ్ బోర్డులను అల్లుకున్న పొదలను సరిచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
దేశంలో సుపరిపాలన ప్రధాని మోడీతోనే సాధ్యపడుతుందని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో గజపతి నగరం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని మండల పార్టీ అధ్యక్షులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి పావని, గజపతి నగరం కో కన్వీనర్ సదిరి దుర్గాప్రసాద్, గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు మేటికోటి భాస్కర్రావు, సీనియర్ నాయకులు దేవర ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. గజపతి నగరం నియోజకవర్గం, గజపతి నగరం మండలంలోని గజపతి నగరం మండల కమిటీ సమీక్షా సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ రానున్న రోజుల్లో బలోపేతం అయ్యేటటువంటి విధంగా కృషి చేయడానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, మండల కమిటీలో ఉన్నటువంటి ప్రతి కార్యవర్గ సభ్యులు ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయంపై ఈరోజు చర్చించడం జరుగుతుంది. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ల కల్లా భారతీయ జనతా పార్టీ స్వశక్తితోటి అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసేటట్టు ఎదిగేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమీక్షా సమావేశాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్, అంబేద్కర్ కోడలి వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కూటమి ప్రభుత్వం శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని నినాదాలు చేశారు. ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎస్సీ వర్గీకరణ పూనుకుంటుందని ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో దానిని ఇవాళ ప్రవేశపెట్టడం జరుగుతుంది సభలో. అయితే ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ మార్చి 17న ఈ మంత్రిమండలి సమావేశం జరిగిన నేపథ్యంలో ఆల్రెడీ ఈ బిల్లుకి ఒక సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మన విజయనగరంలో బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకారులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా లేదని చెప్తున్నారు. వారి సమస్యలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం జీవో నంబర్ 86ను తీసుకొచ్చి మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఒక ఏకసభ్య కమిషన్ వేయడం, ఆ కమిషన్ రాష్ట్రం మొత్తం మీద పర్యటించడం, దాని తర్వాత జీవో నంబర్ 91 తీసుకొస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకున్న గణాంకాలనే ఎస్సీ గణాంకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ దానికి అనుగుణంగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మన మార్చి 15 క్యాబినెట్ అమలు చేయడం జరిగింది. అసలు ఎంపారికల్ డేటాతో ఈ రాష్ట్రంలో ఎస్సీలకి చూపిస్తూ అన్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అసలు రాజ్యాంగంలో ఆర్టికల్ 340ని వైలేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా వర్గీకరణ అనే అంశం ప్రస్తావించలేదు. కేవలం ఈ సామాజిక వర్గాల్లో అసమతుల్యతలు ఉంటే వాటికి క్వాంటిటివ్ డేటాతోటి సమర్పించమని చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం న్యాయ సమీక్షకి ఇది లోబడి ఉంటుందని చెప్పిన తరుణంలో కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో అటు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన రేవంత్ రెడ్డి గారు, మరి ఆంధ్రాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువైన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 21కి ఇది వ్యతిరేకం. మరి ముఖ్యంగా ఆర్టికల్ 17 వ్యతిరేకం. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, కూటమి తిరిగి అధికారం రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తున్న ఎత్తులు, దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకవాదులు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడా కూడా సుప్రీంకోర్టు తీర్పులో వర్గీకరణ అంశం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం జీవోల ద్వారా ఎస్సీలను విభజిస్తూ ఒక రాజకీయ లబ్ధికి చేయడం జరుగుతుంది. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా గతంలో కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే జిల్లాల వారికి వర్గీకరణ అన్నారు. కానీ ఇవాళ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తామంటున్నారు. దాన్ని తీసుకెళ్ళడం వల్ల నేషనల్ ఎస్సీ కమిషన్ పెడతామంటున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది ఎస్సీల భౌతన్యాన్ని, వాళ్ళ విద్య,
ఉద్యోగ అవకాశం తొలగించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకవాదాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, సమానత్వం కోసం ఆలోచించాలి. ఏదైతే 1950లో రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్టికల్ 340ని సవరించే అధికారం పార్లమెంటు తప్ప రాష్ట్రాలు లేదని గతంలో చాలా తీర్పులు ఇచ్చాయి. కేవలం పంజాబ్ హైకోర్టు ఇచ్చిన దబేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేది అది మతపరమైన రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని ఇక్కడ కులపరంగా పెట్టడం దారుణం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ కూడా ఈ వర్గీకరణ అంశం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలు కానీ మీరు విడనాడిపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎస్సీలో కొన్ని ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవి వర్గీకరణ చేస్తేనే మాకు మేలు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇది లేదు మాకు నష్టం చేకూర్చే విధంగానే జరుగుతుందని చెప్తున్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2000 సంవత్సరంలో 1996లో ఇదే చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 64/65 ద్వారా రామచంద్రరావు కమిషన్ వేశారు. ఆ రామచంద్రరావు కమిషన్ కూడా ఏబిసిడిగా వర్గీకరించింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఏలో ఉన్న రెల్లీల సామాజిక ప్రాతిపదికన తీసుకున్నా సరే, డిలో ఉన్న ఆదియాన్ని తీసుకున్నా సరే 1% ఇచ్చారు. ఇక్కడ ఆదియాంధ్రకి 8% ఉన్నా వాళ్ళకి 1%, ఇక్కడ రెల్లీలకు 1% ఉన్నా 1% ఇస్తున్నారు. అంటే ఇక్కడ సమానత్వం లేదనే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పు కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అసలు వర్గీకరణ అంశం వలన ఎస్సీలో అభివృద్ధి అనేది వెనక్కి వెళ్తుంది. మరీ ముఖ్యంగా విద్యా ఉద్యోగ అవకాశాలు అనేవి వెనక్కి వెళ్తాయి అనేది గతంలో గణాంకాలు చెప్తున్నాయి. ఒకే ఒక మాట చెప్తున్నాను, దేశంలో ఎక్కడా లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు వర్గీకరణ అంశం వస్తుంది? బీహార్లో లేదు, మహారాష్ట్రలో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, యూపీలో లేదు, ఉత్తరాఖండ్ లేదు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఇక్కడ దళితులు రాజకీయంగా చైతన్యం చెందిన ఆలోచనతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక రాజకీయ విష ప్రయోగం ఇది. ఈరోజు కనుక శాసనసభలో బిల్లు కానీ ఆమోదం జరిగితే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కేబినెట్ కూడా ఒకవేళ ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును కానీ ప్రవేశపెట్టినట్లయితే, ఒకవేళ ఆ యొక్క సభలోనున్న మాల ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే ఆడవారితో సమానమని ఈ సందర్భంగా చెబుతున్నాం. వారి ఇల్లు కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి బుద్ధి చెప్తాం. ఆర్టికల్ 341కు విరుద్ధంగా ఈ యొక్క దేశంలోనే ఈ 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు కలిసి ఎస్సీలు విడదీయాలని చూస్తున్నారు. మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఏ జాతులైతే అధికారానికి రావో అవి అంతరించిపోతాయని చెప్పారో, మరి ఈ యొక్క జాతుల్ని రాజ్యాధికారానికి రాకుండా చేయటానికే ఈ యొక్క మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతోని ఈ యొక్క పవన్ కళ్యాణ్తోని వీళ్ళతో ఆట ఆడిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కావాలని గట్టిగా నొక్కబొక్కాడిస్తున్న జగన్మోహన్ రెడ్డి మా ఎస్సీల వైపు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీలు విడదీయాలి, ఎస్సీలు కలవకూడదు, ఎస్సీలు రాజ్యాధికారానికి రాకూడదనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి వారికి కూడా తగు సమయంలో వారికి బుద్ధి చెప్పే సమయం తరుణం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, అంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ హక్కులు కాపాడండి అని మాత్రమే ఆదేశాలు ఇస్తే, వీరు ప్రభుత్వాలు వారి రాజకీయ కుట్రకు అనుగుణంగా ఈ క్యాస్ట్ వర్గీకరణ అనేది చేస్తున్నారనేసి వీరందరూ వాపోతున్నారు. అయితే భవిష్యత్తులో వీరు ఎలాంటి చర్యలు కానీ పూనుకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఆదితో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు
BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల నామినేషన్ గడువు గురువారంతో ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. అలాగే ఈ నెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన న్యాయవాదుల నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహిస్తున్నట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఏ హరీష్ తెలిపారు. విజయనగరం జిల్లా న్యాయస్థానం సముదాయంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరీష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు 2025-26 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. గురువారంతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుందని, శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం, ఈ నెల 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అనంతరం ఈ 28వ తేదీన బ్యాలెట్ పేపర్ ద్వారా నూతన కార్యవర్గ ఎన్నిక ఉంటుందని, అదే రోజు సాయంత్రం ఫలితాలను కూడా వెలువరించడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సీనియర్ న్యాయవాదులు సిహెచ్ దామోదర్ రామ్మోహన్, కె శ్రీనివాసరావు, వి రత్నకుమారి ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారని హరీష్ తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి సిహెచ్ దామోదర్ రామ్మోహన్ ఎన్నికల ప్రక్రియ వివరాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు కె తమన్నా శెట్టి, అంజనీ కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం బార్ అసోసియేషన్ ఎలక్షన్లు అనేవి జరుపుతూ ఉంటాము. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి సంబంధించి బార్ అసోసియేషన్ తాలూకా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఇయర్ 28/3/2025 సంవత్సరాన్ని ఎలక్షన్లు జరిపించడానికి నేను నిర్ణయించుకున్నాము. ఎలక్షన్ ఈ నెల 28/3/2025 ఎలక్షన్ జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల పాఠశాలల ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాగరాజ్ శర్మ కోరారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి కలెక్టర్ అంబేద్కర్కు వినతిపత్రం అందించారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగ ఉందని పరీక్ష వాయిదా వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలలో అలసత్వం వహిస్తుందని విశ్వ హిందూ పరిషత్ నాయకులు వి నాగరాజు శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల ప్రవేశాల నిమిత్తం 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశ పరీక్షలు వచ్చే నెల 6వ తేదీన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆ రోజు హిందువుల పండుగైన శ్రీరామనవమి పర్వదినం ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, శ్రీరాముడు భక్తిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఇలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ద్వారా హిందువుల భక్తిని హరించాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు. అందువల్ల ఈ పరీక్షలను మరో రోజుకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. కారణం ఏమిటంటే శ్రీరామనవమి రోజున 5వ తరగతి సంబంధించిన పరీక్షలు, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్షలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చే నెల శ్రీరామనవమి 6వ తారీఖున. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హిందూ సాంప్రదాయాలను అనుసరించుకొని పండగ పర్వదినాలను చూసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు అందరూ కూడా హిందువులు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉంటారు. అదే రోజున ఈ పరీక్షలు పెట్టి వాళ్ళని హిందువుల్ని దూరం చేయడానికి చేసే పనిలాగా ఉంది ఇది. కాబట్టి ఈ తీరును మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. హిందూ సాంప్రదాయాలని, ఆ రోజు పర్వదినాలని, పండుగలని చూసుకొని ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి విజయనగరం విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి కోరుచున్నాం. జై శ్రీరామ్. వచ్చే నెల 6వ తేదీన శ్రీరామనవమి ఉంది. ఆ రోజున టార్గెట్ చేస్తూ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు ఎంట్రన్స్ ప్రవేశిక పరీక్షలు అనేవి ఆ రోజు ముఖ్యంగా పెట్టడం జరుగుతుంది.
సో ఆ రోజు హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజుని మార్చి మరొక రోజు పెట్టాలి. ఇలానే ప్రతి హిందూ పండగల్ని గవర్నమెంట్ ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి హిందువులందరికీ సపోర్టెడ్గా ఉండాలని బజరంగ్ దళ్ నుంచి మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతూ ప్రజలపై ఎనలేని భారాలు మోపుతున్నాయని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగతా అశోక్ అన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ విజయనగరం విద్యుత్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగతా అశోక్ మండిపడ్డారు. గురువారం ఉదయం విజయనగరం దాసన్నపేట విద్యుత్ భవన్ ముందు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నిరసన ధర్నా చేపట్టి అనంతరం ఎస్ఈ, టౌన్ డిఈ, రూరల్ డిఈలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుగతా అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలోని ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో సుమారు 4,500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్లుగా భద్రత లేని కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఓ పక్క ఆందోళన చేస్తుంటే మరో పక్క నుంచి గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి నేడు బీజేపీతో జతకట్టి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థనే నమ్ముకుని ఎప్పటికైనా సంస్థలోని ఉద్యోగ భద్రత దొరుకుతుందనే ఆశతో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీడర్ల ఉపాధి తీసేసి రోడ్డు పాలు చేయాలని చూస్తుందన్నారు. అనేక సంవత్సరాలుగా మీటర్ రీడర్స్ ను ఐక్యం చేస్తూ వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం యూనియన్ కృషి చేస్తుందన్నారు. రాబోయే కాలంలో మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, గోక రమణ, ఆది, రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు. భద్రత లేని ఉద్యోగం చేస్తున్నటువంటి కరెంట్ మీటర్ రీడర్స్ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని విజయనగరంలో మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఏఐటీసీ నేతృత్వంలో వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు చాలా న్యాయమైనటువంటి కోరికలు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా వాళ్ళు భద్రత లేనటువంటి ఉద్యోగంలో పనిచేస్తున్నారు. ఫీజు రేట్లకి పనిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కరెంట్ మీటర్ రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చేటువంటి పనులు చేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్లి కరెంట్ బిల్లులు తీసేటువంటి ఉద్యోగాలు చేసి ఇవాళకి వాళ్ళ సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలి. అలాగే ఇప్పుడు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇదే విద్యుత్ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు. ఆ సంస్థలో వీళ్ళందరినీ విలీనం చేసి అందులోనే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించాలి. ఎస్క్రో ద్వారానే వీళ్ళు వేతనాలు చెల్లించాలని ఈ డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని ఏఐటీసీగా మేము కోరుతున్నాం. పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. దశలవారీ ఆందోళన మేము చేస్తామని ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తమ చదువులు సాగేదేలా అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం సంస్కృత కళాశాల ఎదుట నిరసన తెలిపారు. తక్షణమే సొంత భవనం నిర్మించి 2 పూట్ల తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్ష కార్యదర్శి సూరిబాబు రాజు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ పోరాట ఫలితంగా 2019లో విజయనగరం పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అయితే దాదాపుగా 6 సంవత్సరాలు దాటినా కళాశాలకు సొంత బిల్డింగ్ లేకపోవడం దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుందన్నారు. అప్పటి నుంచి సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే 2 కళాశాలలు ఒకే భవనంలో ఉండడంతో పూటకు ఒక కళాశాల చొప్పున తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఇలా అయితే పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని ప్రశ్నించారు. సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తే 2 పూటలా చదువుకొని బాహ్య విద్యాలోకంతో ముందుకు సాగుతారని, అయితే పర్మనెంట్ బిల్డింగు ఏర్పాటు చేసేలోపు తాత్కాలికంగా ఖాళీగా ఉన్న భవంతులలో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. అలాగే కళాశాలకు సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసి 2 పూటలా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల విద్యార్థులను, ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సౌమ్య, సోమేష్, పట్టణ నాయకులు గుణ, మురళి, పండు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతున్న సొంత భవనం లేదు. అదే కాకుండా 2019లో నారా చంద్రబాబు నాయుడు డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన చేశారు. మళ్ళీ అతనే అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు భవన నిర్మాణం లేకుండా హాఫ్ డే కాలేజీలు రన్నింగ్ అవుతుంది. ఇదే విషయం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తే మాకు సెలవులు లేవు కదా, మీకు సెలవులు వచ్చాయి కదా,
ఎంజాయ్ చేయండి, హాఫ్ డే కాలేజ్ ఏమైంది అనే విధానంలో ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది. 6 సంవత్సరాలు దాటుతుంది, సొంత భవనం లేదు, ఈ భవనం నిర్మాణం చేయాలి. నిర్మాణం కోసం అడిగితే వేణుగోపాల స్వామి టెంపుల్ వైపు ఉన్న స్థలాన్ని ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. అంత దూరం విద్యార్థులు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి R&B గెస్ట్ హౌస్ గవర్నమెంట్ స్థలం అది ఖాళీగా ఉంది, దాన్ని కూల్చివేసి అక్కడ సొంత భవనం నిర్మాణం చేయాలి. ఈ సమస్యను పట్టించకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసి ప్రజలను ఉమ్మడి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రెల్లి ఉపకులాల ప్రజలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల ఉపకులాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సోము మురళీమోహన్ కోరారు. విజయనగరంలోని లంకాపట్నంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. కుల గణన చేసి రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కులాలలో సామాజిక నాయకత్వం కోసం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ఉపకులాల మధ్య చిచ్చురేపుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ జాబితాలో ఉన్న రెల్లి, దానికి అనుబంధంగా ఉన్న మరో 14 కులాలు ఎస్సీ వర్గీకరణతో తమకు అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని లంకాపట్నంలో రెల్లి సామాజిక వర్గం తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ రెల్లి కులంతో పాటు అనుబంధంగా మరో 14 కులాలకు భాష ఉండి లిపి లేకుండా ఉన్నాయని, అటువంటి తమకు కనీసం 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. సమాజంలో హీనమైన వృత్తిలో తమ సామాజిక వర్గానికి చెందిన వారు పనిచేస్తున్నారని, ఎక్కడో కొండల్లో కోనల్లో పండే ఫలాలను సేకరించి రేయనక పగలనక కష్టపడి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అలాంటి తమకు ఎస్సీ వర్గీకరణ పేరిట కేవలం 1% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తే తమకు, తమ భావితరాలకు విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు 5% రిజర్వేషన్ కల్పించాలని, లేదంటే వర్గీకరణను చేపట్టకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ సంఘం నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెల్లి వాళ్ళు ఉపకులాలందరూ విన్నవించేది ఏమనగా, అయ్యా మాకి 1998లో మనకి 1% ఇచ్చారయ్యా, మాల సోదరుల అన్నకి 7 పాయింట్ ఇచ్చారయ్యా, మాదిగ సోదరుల అన్నకి 6 పాయింట్ ఇచ్చారయ్యా, ఆంధ్రకి 1 ఇచ్చారయ్యా. అప్పటి నుండి కూడా అది రెల్లిలకు 1 ఇస్తే అది కూడా ఆడపిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పారయ్యా. అయితే పురుషులందరూ చాలామంది మగవాళ్ళందరూ విద్య, వైద్య, ఉపాధి దూరం అయిపోయి చాలామంది ఆర్థికంగా చాలామంది కుటుంబాలు వయోపరిమితి పెరిగిపోయి రోడ్డును బారిన పడ్డారు. సార్ దయచేసి మానవ దృక్పథం ప్రకారం ఆలోచించండి. అంతేకాక సమన్వయం చేసి మాకు 5% ఇవ్వండి. 5% ఇచ్చిన తర్వాత ఎస్సీ జాతీయ కమిషన్ పంపించండి, లేదంటే మేము దీన్ని ఖండిస్తున్నాం. దయచేసి మా నాయకులందరికీ పిలిపించండి. మాకు లేదంటే మాల మాదిగలు రెల్లితోని కలపండి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతృప్తిని కలిగించిందని జాతీయ బీసీ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు నడిపేన శశిభార్గవి అన్నారు. గురువారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం పట్టణంలో వైద్య శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని జమ్ము గ్రామంలో జాతీయ బీసీ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నడిపేన శశిభార్గవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా గురువారం నడిపేన శశిభార్గవి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వెంకటరమణ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శశిభార్గవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నేత్ర పరీక్షలు, దంత పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారికి ఉచిత శస్త్రచికిత్స నిర్వహించేందుకు హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చింది. అనంతరం జమ్ము గ్రామంలో ప్రతి ఇంటి వద్ద ఔషధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నడిపేన శశిభార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున గాని ఇతర ఏ శుభకార్యం రోజైనా నిరుపేదలకు సహాయపడే పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. తాను జన్మించిన సొంత గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, అదే విధంగా నగరంలో ఉన్న ఘోషాసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు పండ్లు పంపిణీ కార్యక్రమంతో పాటు వారికి అవసరమైన అవసరాలను కూడా తీర్చామన్నారు. డఫ్ అండ్ డమ్ పాఠశాలలోని చిన్నారుల వద్దకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు, బాలికలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వారి హక్కులను సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో మహిళలను చైతన్యవంతులు చేసే దిశగా కమిటీలను ఏర్పాటు చేసి వారి హక్కులను సాధించుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. అందులో భాగంగా గడిచిన 8 నెలలుగా రాష్ట్రంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో రేంజ్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని నిర్వీర్యం చేశారు. గంజాయి రవాణా, విక్రయాలు, సేవించడం వంటి నిషేధిత కార్యక్రమాల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులు కూడా సీజ్ చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పట్టుబడిన గంజాయిని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమక్షంలో ధ్వంసం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో 226 గంజాయి కేసులలో పట్టుబడిన 7,378 కేజీల గంజాయిని లావేరు మండలం పాత కుంకాము గ్రామం పరిధిలో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 8 నెలల్లో గంజాయి నిర్మూలనకు సమూల మార్పులు తీసుకువచ్చామని, గంజాయితో అక్రమ ఆస్తుల సంపాదన జప్తు చేస్తామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పంచర్ షాపు నిర్వహిస్తూ నేటి సమాజానికి మేటి మహిళగా మారిన పార్వతి. భర్త మరణానంతరం సాహసోపేత నిర్ణయంతో శ్రీజాతికే ఆదర్శంగా నిలిచిన వైనం. బార్ కౌన్సిల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ గడువు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఈ నెల 28న ఎన్నికలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన 7,378 కేజీల గంజాయి ధ్వంసం. గంజాయి సాగు, రవాణా, విక్రయం చేస్తే ఆస్తులు జప్తు చేస్తామన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి. వార్తలు సమాప్తం. నమస్కారం.